వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ తక్షణ పోస్టుల భర్తీలో ఈవెంట్ల నిర్వహణపై లీకులతో గందరగోళం అంటే ఇక్కడ ప్రధానంగా రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి ఒక ఫైల్లో 600 మీటర్ల పరుగు పందెంతో పాటు లాంగ్ జంప్, షార్ట్ పుట్టు పోటీలు మాత్రమే ఉంటాయని, అభ్యర్థుల ఛాతి కొలతలను కూడా తీసుకోబోని బోర్డు అధికారులు లీకులు చేస్తున్నారు. దీనిపై స్పష్టత అనేది, క్లారిటీ అనేది లేకుండా పోయిందంటూ దీనికి సంబంధించి గతంలో కూడా మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇటు యొక్క మెజర్మెంట్స్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ప్రజెంట్ ఈ యొక్క ఈవెంట్స్కి సంబంధించి కూడా మనకి క్లియర్గా చేంజెస్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ వ్యవస్థ కూడా తీసుకురావడం జరిగిందనమాట. దానికి సంబంధించి కూడా మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు వీరు ప్రజెంట్ ఈ యొక్క ఈవెంట్స్కి సంబంధించి గందరగోళ పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొనడం జరిగింది. ఇక అదేవిధంగా ఎస్ఐ పోస్టులకు వయో పరిమితిని పెంచాలని నిరుద్యోగుల ఆందోళన అయితే చేయడం జరిగిందనమాట. ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క 30 నుంచి 33 ఇయర్స్ వరకు వీటిని పెంచాలని వీరు డీజీపీ కార్యాలయం వద్ద చేరుకొని నిన్నైతే రీసెంట్గా ధర్నా అయితే చేయడం జరిగిందనమాట. వీరి డిమాండ్స్ అనేది శాంతియుతంగా వీరు నెరవేర్చుకోవాలని ఆశించడం జరిగిందనమాట. మనకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క TSAT-1 కంటెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయినటువంటి ఏ నోటిఫికేషన్లు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ యొక్క TSAT అనే ఒక యాప్ ద్వారా మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుందన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. నేటి నుంచి ప్రత్యేక ప్రసారాలు అంటూ TSAT-లో గ్రూప్ 1 కంటెంట్ అనమాట మనకి క్లియర్గా రావడం జరిగింది. టెట్ ప్రసారాలకు మరో గంట అదనం, క్విజ్లు, మాక్ టెస్టులు, దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, అంటే ఇది ఆన్లైన్ ఫ్రీ కోచింగ్ లాంటిది అనమాట. ఒక రకంగా మనం చెప్పాలంటే దీనికి సంబంధించి కూడా గతంలో చాలా క్లియర్గా ఇండివిజువల్గా చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రీవియస్ వీడియోస్లో ఈ యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది, మనకి క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అయితే, అదేవిధంగా ఫ్రీ కోచింగ్కి సంబంధించిన SC, ST, BC స్టడీ సర్కిల్స్కి సంబంధించి, ఇక సంక్షేమ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి విద్యార్థులకు రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీస్ అనమాట. స్టే ఫండ్కి సంబంధించి మంత్లీ వైజ్ అనమాట. ఇక ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, గ్రూప్ 1కి సంబంధించి ఎంత స్టే ఫండ్ ఇస్తారు, వీటన్నిటికి సంబంధించి మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో TSAT అనేది చాలా యూజ్ఫుల్ యాప్. మనకి ప్రతి టాపిక్ అనేది ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1తో సహా ఇక్కడ కవర్ చేస్తున్నట్టు మనకి క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక టెట్ అభ్యర్థులకు జూన్ 15 తేదీ నుంచి వరకు 150 ఎపిసోడ్స్ రోజు 2 గంటల చొప్పున అందనున్నాయంటూ కూడా ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి TSATకి సంబంధించి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి వీరి యొక్క ఏజ్ వయో పరిమితి అనేది పెంచడానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఈవెంట్స్కి సంబంధించి ఒక క్లారిటీ, స్పష్టత కోసం వీరు చేస్తున్నటువంటి పోరాటాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.